నమస్తే వెల్కమ్ టు హెచ్ఎంటీవీ టు ది పాయింట్. నా పేరు శారద. ప్రస్తుతం తెలంగాణలో మహిళలందరూ చక్కగా టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తున్నారు. కాబట్టి దీనివల్ల మహిళలందరికీ నెల నెల ఎంతో కొంత మనీ మిగులుతోంది. అలాగే ఊళ్ళకు వెళ్ళాలి అనుకునే వారు కూడా ఉచిత ప్రయాణం చేస్తూ తమ బంధువులను చేరుకుంటున్నారు. ఇలా మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం పథకం వారికి బాగా మేలు చేస్తుంది. అయితే ఇది రద్దవుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. తెలంగాణ హైకోర్టులో గురువారం ఓ ప్రైవేట్ ఉద్యోగి పిటిషన్ వేశారు. నాగోలుకు చెందిన ఈ ఉద్యోగి ఇలా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం అనేది వివక్ష కిందకు వస్తుందని ఆయన పిటిషన్లో తెలిపారు. కేంద్ర చట్టాల ద్వారా ఏర్పడిన ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించేలా నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, అందువల్ల ఈ పథకాన్ని ఆపేశామని ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో కోరారు. దీనిపైన ఇప్పుడు చర్చలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకోసం మహిళలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని సర్కార్ చెప్పగా, కానీ చాలా మంది ప్రజలు అసలు ఉచిత ప్రయాణం ఉంటుందా ఉండదా అనే అపోహలో ఉన్నారు.